నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కేజీఎఫ్ అనే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మామూలుగా మనము చదరంగం ఆడేటప్పుడు ఒక గేమ్ అయిపోయిన తర్వాత ఇంకో గేమ్ మొదలు పెట్టాలంటే మళ్ళీ పావుల్ని సెట్ చేస్తాము అని. నిజమే, పావుల్ని అన్నీ అంటే అటువైపు ఉన్న బలగాలు ఇటువైపు ఉన్న బలగాలు, కొంతమంది అటువైపు చనిపోతారు, కొంతమంది ఇటువైపు చనిపోతారు. మొత్తానికి యుద్ధం ముగుస్తుంది, అంటే చదరంగం ఆట ముగుస్తుంది. ముగిసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకో గేమ్ మొదలవుతుంది. ఆ గేమ్ మొదలవ్వాలంటే జస్ట్ పావుల్ని మళ్ళీ సరి చేసుకుంటే సరిపోతుంది అని. నిజమే, ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి ఒక రాజకీయ చదరంగమే ఆడుతున్నారు. అయితే ఆయన ఓడిపోవట్లేదు, అపోనెంట్లు పదే పదే మారుతూ వస్తూనే ఉన్నారు. గుజరాత్ రాయట్స్ దగ్గర నుంచి ఇప్పుడు బొద్దింకల ఉద్యమం వరకు ఈ 25 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలో నరేంద్ర మోదీ టార్గెట్గా ఒక పెద్ద నెరేటివ్ దేశవ్యాప్తంగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ నరేంద్ర మోదీ గెలిచి బయట పడుతూనే ఉన్నారు. అండ్ అపోనెంట్స్ కకావికలం అవుతూనే ఉన్నారు. మీరు గమనిస్తే చాలామంది పేర్లు వస్తాయి ఇందులో. ఇప్పుడు గుజరాత్ రైట్స్ దగ్గర నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము లేదా కమ్యూనిస్టుల అరాచకమైనటువంటి విధానాలు, ఇంకోవైపు నాస్తికవాదులు, ఇక సివిల్ సొసైటీకి సంబంధించి వాళ్ళ మనం బొద్దింకల పార్టీ గురించి మనం అభిజిత్ దీప్కే ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేధా పాట్కర్ నర్మదా బచావ్ ఆందోళన కావచ్చు, గుజరాత్ రైట్స్ సమయంలో సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ప్రయత్నించినటువంటి తీస్తా సెతల్వాద్ కావచ్చు, అండ్ సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఆయన్ని బహిష్కరించిన విధానం కావచ్చు, నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతగా ఆయనని బ్లేమ్ చేయాలో, ఎంతగా ఆయనను అడ్డుకోవాలో అన్ని ప్రయత్నాలు జరిగాయి, ఆఖరికి యుఎస్ వీసా నిరాకరణ వరకు. కానీ ప్రతి సందర్భంలో ప్రతి పోరాటంలో మోదీ గెలిచి బయటకు వచ్చారు, ఇంకాస్త పటిష్టంగా మారారు, సమర్థవంతంగా పనిచేస్తూనే వచ్చారు. అంతేందుకు 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవార్డు వాపసీ విధానాలు మనకు తెలుసు. అవార్డు వాపసీ గ్యాంగులు ఎలాంటి ఒక ఆరోపణలు చేశాయో మనకు తెలుసు. అప్పుడు అసహనం అనే మాటను ఫ్లోట్ చేశారు. ఆ తర్వాత కాలంలో మాబ్ లించింగ్ అనే మాటని ఫ్లోట్ చేశారు. అఖ్లాక్ లాంటి వాళ్లను పోస్టర్ బాయ్లుగా చేసి ప్రచారం నిర్వహించారు. ఇంకా రోహిత్ వేముల గురించి మనం ఇంకా చెప్పాలంటే, రోహిత్ వేముల గురించి అయితే ఒక పెద్ద రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కుట్రనే జరిగింది. ఆ తర్వాత కాలంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇటు ఆర్టికల్ 370 తర్వాత సిఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఇప్పుడు బొద్దింకల ఉద్యమం. వీళ్ళందరికీ కూడా ఒక ముఖం ఉంటుంది. ఒకటి మేధా పాట్కర్ ఆందోళనలో పర్యావరణం కనిపిస్తుంది, ఇప్పుడు బొద్దింకల ఉద్యమంలో విద్యార్థులు, విద్యా వ్యవస్థ కనబడతాయి. అండ్ అటు ఫార్మర్స్ ప్రొటెస్ట్లో రైతుల సంక్షేమం అనే మాటని ముందు ఒక ముసుగులాగా తొడుక్కుని ఉంటారు. కానీ నిజానికి వెనకాల అందరి లక్ష్యం ఒకటే, నరేంద్ర మోదీని గద్దెదించడం. అయితే ఈ మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత ఈ డీప్ స్టేట్ సక్సెస్ అయిందా, బొద్దింకలు సక్సెస్ అయ్యాయా అంటే ఒక మేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ నరేంద్ర మోదీ ఓడిపోలేదు. ఎస్, నేను చాలా స్పష్టంగా చెప్పగలను. 19 జూలై రోజున అప్పటి వరకు కూడా సుమారు నెల రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత దీక్ష విరమించిన విధానం మనకందరికీ తెలుసు. అండ్ ప్రస్తుతం సోనం వాంగ్చుక్ లదాఖ్కి వెళుతూ ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళుతూ శ్రీనగర్లో దిగారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని పొగుడుతూ, అంటే ఆ రైలుకి, ఇండియన్ రైల్వేస్ని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వందే భారత్ని పొగడడం అంటే నథింగ్ బట్ నరేంద్ర మోదీ గారిని ప్రశంసించడమే. दिल्ली से श्रीनगर तक वंदे भारत की सेवा शुरू की गई है, उस पर मेरा पहला अनुभव था और चिनाब पर बने पुल को भी देखना चाहता था और बहुत ही खूबसूरत अनुभव रहा. बहुत गर्व है मुझे भारतीय रेल पर. అదే సోనం వాంగ్చుక్ కరెక్ట్గా వారం 10 రోజుల క్రితం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. కానీ ఇవాళ సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడు, ఇదొక క్వశ్చన్. రెండో వైపు సరే, ఇప్పుడు ఈ బొద్దింకల ఉద్యమం జరిగిన విధానం చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒకే ఒక అంశం చుట్టూతా తిరుగుతూ వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా రాజీనామా చేశారు. రాజీనామా చేయకంటే ముందు, అంటే జూలై 25వ తేదీన ఆయన రాజీనామా చేశారు. 25వ తేదీకి ముందు అందరూ కూడా ఒక ఎమోషన్ అయితే దేశవ్యాప్తంగా క్యారీ అయింది. అదేంటి అని అంటే కనుక, ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మోదీ ఎందుకంత పట్టుదలతో ఉన్నారు, ఒక రాజీనామాని ఎందుకు చేయనివ్వట్లేదు, అండ్ ఒక అకౌంటబిలిటీ ఉండకూడదా అని చాలామంది అనుకున్నారు. ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత పూర్తిగా నెరేటివ్ మారిపోయింది. ఎందుకు అనంటే
నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా ఆయన వ్యూహాలు, ఆయనకు సంబంధించినటువంటి వ్యూహ చతురత తెలిసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒక లైన్ని చిన్నది చేయాలంటే పక్కన ఇంకో పెద్ద లైన్ గీస్తే సరిపోతుంది అని. నిజమే, ఒక లైన్ చిన్నదిగా కనబడాలంటే ఎంత పెద్ద లైన్ అయినా సరే, ఒక పెద్ద గీత ఉంది అని అంటే కనుక దానికంటే పెద్ద గీత గీసినప్పుడు ఈ గీత చిన్నదవుతుంది. సో ఇది నరేంద్ర మోదీ ఎప్పుడు చేస్తూ ఉంటారు. గోద్రా రైట్స్ జరిగిన తర్వాత, గోద్రా అల్లర్ల తర్వాత అందరూ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో గుజరాత్ గౌరవ్ యాత్రను నిర్వహించారు నరేంద్ర మోదీ. అంటే నిజానికి గుజరాత్ ప్రజలను వీళ్ళందరూ కూడా మన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గుజరాత్కి ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నెగటివ్గా ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతో ఆయన రాజకీయంగా నిజంగా సక్సెస్ అయ్యారు కూడా. 2002లో అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ బీజేపీకే ప్రభుత్వాన్ని కట్టబెట్టారు అక్కడి ప్రజలు. సో అలాగే ఇప్పుడు కూడా చౌకీదార్ చోర్ హే అని గతంలో మాట్లాడితే మేబీ చౌకీదార్ హూ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు నరేంద్ర మోదీ, మనందరికీ తెలుసు. సో అంటే ఏదైనా సరే ఒక విమర్శ వచ్చినప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గ విరుగుడు కనుగొనడం అనేది నరేంద్ర మోదీ పదే పదే చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సో పెల్లెట్ గన్స్ ప్రయోగించారు విద్యార్థులపైన దాడులు చేశారు, చాలా అమానవీయంగా పోలీసులు ప్రవర్తించారు అని ఒకవైపు రాహుల్ గాంధీ అండ్ కో ప్రచారం చేస్తూ ఉంటే, మరొక వైపు అదే సుప్రీంకోర్టు నేర చరిత్ర కలిగిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టే ప్రకటించింది. మరొక ఢిల్లీ గవర్నమెంట్ కూడా నేర చరిత్ర కలిగినటువంటి ఈ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి అసాంఘిక శక్తుల మీద ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపము, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీరతాము అని ఘంటాపదంగా చెప్పడం జరుగుతోంది. ఇంకోవైపు ఇదే సమయంలో ఒకవైపు ఎమోషన్, విద్యార్థులపైన దాడులు జరిగాయన్న ఎమోషన్ నడిపిస్తున్న టైంలోనే మరొక వైపు పోలీసులు ఎవరైతే ఢిల్లీ ఈ ఉద్యమాల్లో అక్కడ భద్రత ఏర్పాటు చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులపైన దాడులు జరిగాయి. ఆ దాడులకు గురైనటువంటి పోలీసుల కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ నిర్వహించారు. అండ్ ప్రెస్ మీట్లో వాళ్ళు నిజానికి విజువల్స్ అన్నీ ప్రెస్ ప్రతినిధులందరికీ కూడా చూపించడం జరిగింది. అందులో నిజంగా చెప్పాలంటే పోలీసులపైన ఎటువంటి దాడులు జరిగాయి, రోజు అసాంఘిక శక్తులు వచ్చి ఎలా వాళ్ళను వేధించేవాళ్ళు, ప్రతిరోజు నిజంగా ఈ విద్యార్థులను రక్షించడం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా దాడులకు గురయ్యారు, ఈ విషయాలన్నీ కూడా ఆ పోలీసు కుటుంబ సభ్యులు ఇవాళ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మానవ హక్కులు వన్ సైడే కాదు, ఇంకో సైడ్ కూడా ఉంటాయన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండింది. ఎట్లాగంటే బొద్దింకల ఉద్యమం జరిగిన విధానం చూస్తే ముఖ్యంగా సోషల్ మీడియాని వాడుకున్న విధానం, ఇన్స్టాగ్రామ్ని వాడుకుని ఎలాగైతే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో, విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో వాటికి విరుగుడుగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎవరైతే మెటా భారత ప్రతినిధి ఉన్నారో అతనిపైనే కేసు నమోదైంది. అది కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే కేసు నమోదు చేశారు. సో మెటా ఇండియా ప్రతినిధి పైన ఇవాళ కేసు నమోదు చేయడం అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సిగ్నిఫికెంట్ అంశంగానే మనం చూడాలి. అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మెటా ప్రధాని నరేంద్ర మోదీ గారి వీడియోని ఆపింది, కొన్ని గంటల పాటు వీడియోని నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలతో సరిపోదు, మెటా ఎలా వ్యవహరిస్తుంది అనే విషయానికి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. బికాస్ మెటా కిందనే ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్ మెటాకి సంబంధించినటువంటి సంస్థనే. సో ఇన్స్టాగ్రామ్ వేదికగానే ఈ బొద్దింకల ఉద్యమం జరిగింది. సో బొద్దింకల ఉద్యమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఏఐని వాడి ఇష్టారీతిన ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరమైనటువంటి వీడియోలు తయారు చేశారు ఈ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట ఉన్నవాళ్ళు. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా, వాళ్ళ హ్యాండిల్స్ అన్నీ కూడా బ్లాక్ అయ్యే విధంగా ఈరోజు మెటా మీద ప్రెషర్ బిల్డ్ అవుతోంది. సో ఒకవైపు విద్యార్థులు ఏదైతే సిజేపీ ప్రొటెస్టర్స్ చేసినటువంటి డిమాండ్లను పూర్తిగా అంగీకరిస్తూనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పైన చర్చకి పార్లమెంట్లో చర్చించాలి అనంటే చర్చకే పరిమితంగానే ఏకంగా ఒక యాంటీ పేపర్ లీగ్ బిల్లునే తీసుకొచ్చారు. బిల్లు పైన చర్చించారు. ఆ చర్చించిన వాళ్ళని కూడా యంగ్స్టర్స్ని ముందు పెట్టారు. తేజస్వి సూర్య, అటు ఇంకోవైపు భాన్సురి స్వరాజ్ కావచ్చు, ఇప్పుడు రాజ్యసభలో రాఘవ్ చద్దా కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడించారు. అండ్ ఒక నేరేటివ్ని విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన చేయడానికి, సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్లమెంట్ చర్చని వినియోగించుకున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అదేవిధంగా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఉండేటువంటి యూత్ని కనెక్ట్ అవ్వడం కోసం
నరేంద్ర మోదీ గారే స్వయంగా వీడియోస్ చేసి పెడుతూ ఉన్నారు. ఇంకోవైపు యంగ్స్టర్స్ని ముందు పెడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళ పీచ మనచే ప్రయత్నం కూడా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. సో చూడ్డానికి నరేంద్ర మోదీ దిగిపోయినట్టుగా కనబడుతుంది, నరేంద్ర మోదీ ఓడిపోయారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఒక అడుగు వెనక వేశారు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకాస్త బలమైనటువంటి పంజానే విసరడానికి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. సో ఇది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. సో నేను ఇందాక చెప్పిన దాంట్లో అదే, గోద్రా అల్లర్ల సమయంలో తీస్తా సెతల్వాద్, మేధా పాట్కర్ల దగ్గర నుంచి ఈరోజు బొద్దింకల ఉద్యమం వరకు కూడా ఆటగాళ్లు మారుతూ ఉన్నారు. కానీ ఇటువైపు ఉన్నటువంటి ఆటగాడు ఒక్కరే ఉన్నారు, అది నరేంద్ర మోదీ మాత్రమే. ఈయన ఏ రోజు ఏ చదరంగపు ఆటలో, రాజకీయ చదరంగపు ఆటలో ఇప్పటి వరకు ఓట మెరగని నేతగా ఉన్నారు అనంటే కనుక ఆయనకు వ్యూహము తెలుసు, ఎలా ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకోవాలో తెలుసు, ఎట్ ద సేమ్ టైం విజయం సాధించడానికి ఇలాంటి వ్యూహాలు పన్నాలో తెలుసు. అందుకే మోదీ హైతో ముమ్కిన్ హై. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.